రాష్ట్రాన్ని జగన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయారని, పల్లబిగున ఆ సమస్యలను భరిస్తూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మోయలేనన్ని పాపాలు ఆయన చేశారని, సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. ఆయన చేసిన పాపాలన్నీ మమ్మల్నే మోసి మునిగిపోమంటే సాధ్యం కాదు. రాత్రికి రాత్రి సర్దిద్దడానికి మా దగ్గరేమీ మంత్రదండం లేదు. దిద్దుబాటుకు కొంత సమయం పడుతుంది అని తెలిపారు. కొత్త సంవత్సరం తొలి రోజు ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి ఆయన మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేం పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతుంటే మళ్లీ జగన్ వస్తే ఎలాగని అడుగుతున్నారు. ఇక రాడని ఖచ్చితంగా చెబుతున్నాం. పారిశ్రామికవేత్తల చెయ్యి మెలిపెట్టి వాటాలు రాయించుకోవడం, జే ట్యాక్స్ కట్టించుకోవడం ఈ ప్రభుత్వంలో లేవు. అవి చేసిన వారు ఇక రారు అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లో రాష్ట్రానికి 4 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిందని, రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డని తెలిపారు. మిగిలిన రాష్ట్రాల నుంచి తీవ్రమైన పోటీ ఉన్నా తట్టుకొని వీటిని తెచ్చామన్నారు. 1 లక్ష కోట్ల పెట్టుబడితో పెట్టే బీపీసీఎల్ రిఫైనరీ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 75% వాళ్లకు తిరిగి ఇవ్వడానికి అంగీకరించి దానిని సాధించామని చెప్పారు. ఆ రిఫైనరీ వస్తే ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని, ఉద్యోగాలు రావడంతో పాటు పెద్ద సంఖ్యలో అనుబంధ పరిశ్రమలు వస్తాయని వివరించారు. జగన్ హయాంలో ఒక్క విద్యుత్ రంగంపైనే 1.25 లక్షల కోట్ల భారం పడిందన్నారు. ఆ భారం తగ్గించుకోవడానికి అడ్డగోలుగా కరెంటు బిల్లులు పెంచేశారని విమర్శించారు. ప్రస్తుతం కరెంటు కొనుగోలు ధర యూనిట్కు 5.18గా ఉంది. దానిని ఈ ఏడాదిలో 4.80కి తేవాలని నిర్ణయించాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు వెతికి పట్టుకొని ప్రజలపై భారం తగ్గించాలని ప్రయత్నిస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్తగా ఛార్జీలు పెంచకుండా చూస్తామని సీఎం తెలిపారు. కొత్త సంవత్సరంలో వరుసగా వారం రోజులు సీఎం చంద్రబాబు పర్యటనలో బిజీగా గడపనున్నారు. నేడు వెలగపూడి సచివాలయంలో ఆయన అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. 3వ తేదీ రాత్రి హైదరాబాద్ వెళ్లి తెలుగు సభల కార్యక్రమంలో పాల్గొంటారు. 4న విశాఖలో నేవీ డే వేడుకలకు హాజరవుతారు. 6, 7 తేదీల్లో తన నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తారు. 8న విశాఖలో జరిగే ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొంటారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. మంత్రులు లోకేష్, టీజీ భరత్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ప్రైవేట్ సెక్రటరీ కృష్ణ కపర్దిరావి, సీఎస్ఓ శ్రీనాథ్ బండారు, వైద్యాధికారి ఎండీ అజరుద్దీన్తో కూడిన బృందం 19నే దావోస్కు బయలుదేరుతోంది. వీరి పర్యటనను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షేపింగ్ ది ఇంటెలిజెన్స్ ఏజ్ అనే థీమ్తో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. వారి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు దావోస్ను వేదికగా ఉపయోగించుకోనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న సహజ వనరులు, అవకాశాల గురించి పెట్టుబడిదారులకు వివరిస్తారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక పాలసీలు, సుస్థిర అభివృద్ధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వ్యవసాయం, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ తదితర రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మార్గదర్శకాల ప్రకారం దావోస్ సదస్సు వద్ద ఏపీ ప్రభుత్వం ఒక స్టాల్ను ఏర్పాటు చేసేందుకు 500 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్రం రిజర్వ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి రాజధాని అమరావతి పనులు పరుగులు పెట్టనున్నాయి. ప్రపంచ బ్యాంకు నిధులతో చేపట్టే పనులకు సంబంధించి సిఆర్డీఏ, అమరావతి అభివృద్ధి సంస్థ పోటాపోటీగా టెండర్లు పిలుస్తున్నాయి. నిన్న సిఆర్డీఏ 1470.68 కోట్లతో, ఏడీసీ 852.57 కోట్లతో కలిపి మొత్తం 2323.25 కోట్ల పనులకు టెండర్లు పిలిచాయి. రాజధానిలో అత్యంత కీలకమైన ట్రంక్ ఇన్ఫ్రాల్లో పనుల్లో భాగంగా 1036.36 కోట్ల వ్యయంతో 2 టెండర్లు పిలిచారు. అమరావతి క్యాపిటల్ సిటీ పరిధిలో జోన్ 1ఏలోని నెక్కల్లు గ్రామంలో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, సీవరేజీ పవర్, ఐసీటీ, యుటిలిటీ డక్ట్స్, రీయూజ్ వాటర్ లైన్స్, అవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులు చేపట్టడానికి 448.32 కోట్ల వ్యయంతో మొదటి టెండర్ పిలిచింది. జోన్ 1బిలోని నెక్కల్లు, శాఖమూరు గ్రామాల్లో 588.04 కోట్లతో పై పనులకే టెండర్లు పిలిచింది. రానున్న రోజుల్లో మిగిలిన జోన్ల పరిధిలో కూడా పెద్ద ఎత్తున ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు పిలువనుంది. నేలపాడు గ్రామంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించి 432 క్వార్టర్లతో కూడిన మొత్తం 18 స్టీల్స్ ప్లస్
12 అంతస్తులతో కూడిన మల్టీ స్టోర్ టవర్లతో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పరికరాల బిగింపు, లిఫ్ట్లు, డీజీ, హెచ్వీఏ సెక్యూరిటీ సిస్టమ్లు, ల్యాండ్ స్కేపింగ్ వంటి పనులకు సంబంధించి 434.32 కోట్లతో టెండర్లు పిలిచింది. ఈ పనులన్నిటికీ సంబంధించి జనవరి 22న మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్లను తెరుస్తారు. అమరావతి అభివృద్ధి సంస్థ నేతృత్వంలో 852.57 కోట్ల వ్యయంతో 2 టెండర్లు పిలిచారు. గోదాం వ్యవహారాలన్నీ తన మేనేజర్ మానస తేజ చూసేవారని మాజీ మంత్రి పేర్ని నాని భార్య గోడౌన్లో రేషన్ బియ్యం మాయం కేసులో ప్రధాన నిందితురాలు జయసుధ తెలిపారు. ఈ వ్యవహారాల గురించి తనకేమీ తెలియదని ఆమె చెప్పినట్లు సమాచారం. నిన్న మచిలీపట్నం తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు ఆమె హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరిగింది. రాబర్ట్సన్పేట సీఐ యేసుబాబు, మచిలీపట్నం తాలూకా ఎస్ఐ సత్యనారాయణ ఆమెను ప్రశ్నించారు. పొట్లపాలెంలో గోడౌన్ నిర్మాణం ఎప్పుడు చేశారు, ఎంత భూమి కొన్నారు, గోడౌన్ ఎవరి పేరున ఉంది, ప్రభుత్వానికి ఎప్పుడు ఎంత అద్దె ప్రాతిపదికన ఇచ్చారు, గోడౌన్లో బియ్యం నిల్వ వ్యవహారాలను మీరే చూశారా, నగదు లావాదేవీలు ఎవరు చూసేవారు తదితర ప్రశ్నలు అడిగి వివరాలు రాబట్టారు. అనంతరం ఇద్దరు జమీనుదారులతో పోలీసులు సంతకాలు చేయించుకున్నారు. తర్వాత ఆమె స్టేషన్ నుంచి వచ్చారు. కాగా మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కు ప్రభుత్వం కేటాయించిన కారులో జయసుధ స్టేషన్ కు రావడం వివాదాస్పదమైంది. ఇంకోవైపు ఆమె రావడంతో అక్కడకు పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకొని హడావుడి చేశారు. బియ్యం మాయం కేసులో A1 గా ఉన్న పేర్ని జయసుధకు కృష్ణా జిల్లా కోర్టులో గత నెల 30వ తేదీన ముందస్తు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. బ్యాంక్ మేనేజర్ నుంచి లేడీ రౌడీ షీటర్ గా మారిన ఓ మాజీ ఉద్యోగిని కథ ఇది. ఆమె హిస్టరీ అంతా ఆగడాలు, అరాచకాలే. పనిచేస్తున్న బ్యాంకులో బంగారం చోరీ చేసిన వ్యవహారంలో ఉద్యోగం పోయింది. సొంత గ్రామం ఏలూరు జిల్లా మర్రిబంధం చేరుకొని స్థానికంగా అడ్డు అదుపు లేకుండా దౌర్జన్యాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఆమె ఆగడాలు భరించలేక పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. అప్పటి నుంచి ఆమె అరాచకాలు మరింతగా ముదిరాయి. ఈ క్రమంలో మర్రిబంధంలో మరో ఆగడానికి దావులూరు ప్రభావతి తెరలేపారు. కర్రలు, రాడ్లు తీసుకుని స్థానిక జనసేన నేతపై ఆమె దాడి చేశారు. ఈ నేత చేతులు కట్టేసి తీవ్ర వేధింపులకు గురిచేశారు. కుటుంబంతో కలిసి క్రూరంగా దాడి చేయడంతో ఆయన స్పృహ తప్పి పడిపోయారు. కృష్ణా జిల్లా పెనుమలూరు మండలం గంగూరులో బ్యాంకు మేనేజర్ గా ప్రభావతి కొంతకాలం పనిచేశారు. నూజివీడు మండలం సీతారామపురానికి చెందిన వైసీపీ నాయకుడు కలువూరి యోగేశ్వరరావు ఈ బ్యాంకులో 380 గ్రాముల బంగారం తాకట్టు పెట్టారు. ఫోర్జరీ సంతకంతో ఆ బంగారం కొట్టేసిన కేసులో ప్రభావతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆమె ఉద్యోగం పోయింది. అప్పటి నుంచి కలువూరు యోగికి ప్రభావతికి మధ్య వివాదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులను, తాజాగా రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితను ఆమె కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయితే ఆమె వ్యవహార శైలిని తెలుసుకున్న వారు ఈమె విషయంలో ముఖం చాటేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రభావతి కలిశారు. ప్రభావతి వ్యవహారంపై మర్రిబంధంలోని స్థానిక జనసేన నాయకులను ఆయన సమగ్ర వివరాలు కోరారు. ఈ వ్యవహారాలను దోనవల్లి వెంకట్రావు మర్రిబంధంలో చూస్తున్నారు. అయితే వెంకట్రావు పవన్ కు తనపై వ్యతిరేకంగా సమాచారం ఇచ్చారంటూ ఆయనపై ఆమె కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలో నిన్న వెంకట్రావుపై ప్రభావతి, తన తండ్రి రంగారావు, సోదరుడు ప్రభాకుమార్లతో కలిసి దాడి చేశారు. చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీనిని గమనించిన గ్రామస్తులు ఘటనను సెల్ ఫోన్లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జగన్ హయాంలో సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు. 1-2 ఎకరాలు కాదు, ఏకంగా 42 ఎకరాల భూమి ఆక్రమించేశారు. అక్కడ దర్జాగా పండ్ల తోటలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అంతేగాక అటవీ భూమిలో గెస్ట్ హౌసులు, పనివారి కోసం షెడ్లు కట్టించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సజ్జల పేరు బయటకు రాకుండా ఆయన అండతో సోదరులు, కుటుంబ సభ్యులు అటవీ భూములను ఆక్రమించారని తెలుస్తుంది. వారంతా ఆయన బినామీలేనని ప్రచారం ఉంది. గత ప్రభుత్వంలో సజ్జల సోదరులు కడప శివారు ప్రాంతంలో చేసిన ఈ అక్రమాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. సజ్జల రామకృష్ణారెడ్డి కడప జిల్లా వాసి. వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ తర్వాత అన్ని ఆయనే చూసుకునేవారు. అప్పట్లో సీఎంతో పాటు సీఎస్, డీజీపీ కూడా కడప వాళ్లే. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా సజ్జల సోదరులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా అటవీ భూమినే కబ్జా చేశారు. కాల్వలు, కుంటలు కూడా ఆక్రమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి దివంగత
దివాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ముగ్గురు అన్నదమ్ములు. వీరిలో దివాకర్ రెడ్డి చనిపోయారు. కుటుంబంలో మొత్తం పెత్తనమంతా సజ్జల రామకృష్ణారెడ్డిదేనని చెబుతారు. కడప నగర శివారులోని సీకే దిన్నె రెవెన్యూ పొలంలో చిత్తూరు, కర్నూలు జాతీయ రహదారిని ఆనుకొని సజ్జల సోదరులకు భూములున్నాయి. కడప నుంచి రాయచోటి మార్గంలోని గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వరకు విలువైన భూములున్నాయి. ఇక్కడ కడప వైసీపీ నేతలకు ఫామ్ హౌసులు ఉన్నాయి. అప్పుడప్పుడు ఇక్కడ రేవ్ పార్టీ జరుగుతుందని చెబుతారు. భారత నౌకాదళం కొత్త రికార్డు సృష్టించబోతుంది. యుద్ధంలో ముందుండి పోరాడే 2 యుద్ధ నౌకలు, ఒక సబ్మెరైన్ ఒకే రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఇందుకు విశాఖ సాగర తీరం ముస్తాబైంది. ఇది భారత నేవీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానం, ఆధునిక సాంకేతికతతో స్టెల్త్ ఫిగ్రేట్ క్లాస్ కు చెందిన నీల్గిరి యుద్ధ నౌక, స్టెల్త్ డిస్ట్రోయల్ క్లాస్ కు చెందిన యుద్ధ నౌక, సూరత్ స్కార్పియన్ క్లాస్ ప్రాజెక్టుకు చెందిన సబ్మెరైన్ వాగ్షిర్ నిర్మితమవుతున్నాయి. ఈ మూడింటిని మజాగావ్ డాక్ యార్డ్ షిప్ బిల్డర్స్ నిర్మించడం విశేషం. ఈ విన్యాసాలు వీక్షించేందుకు సీఎం చంద్రబాబు విశాఖ రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎల్లుండి నిర్వహించే నేవీ రిహార్సల్స్ సందర్భంగా విశాఖ సాగర్ తీరం యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగే సాహస విన్యాసాలు విజయవంతం చేయడానికి అటు జిల్లా అధికారులు, ఇటు నేవీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విశాఖ సాగర్ తీరంలో నేవీ రిహార్సల్స్ ను విజయవంతంగా నిర్వహించారు. సాగర్ తీరంలో రిహార్సల్స్ జరిగిన సమయంలో ఆ ప్రాంతమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. సాగర్ తీరంలో విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఆర్కే బీచ్ కు అభిముఖంగా ఏర్పాటు చేస్తున్న ప్రధాన వేదికను జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్, నేవీ ఉన్నతాధికారులు పరిశీలించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ల సిఐ పదోన్నతుల్లో ప్రాంతాల మధ్య పోలీస్ శాఖ వివక్ష చూపుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక రేంజ్లో ఉన్న ఖాళీలను గోప్యంగా ఉంచి మరో రేంజ్లో లేని పోస్టులు సృష్టించి భర్తీ చేస్తున్నారనే వాదన తెరమీదకి వచ్చింది. ఫలితంగా కర్నూలు రేంజ్లో 1996లో సబ్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐగా నియమితులైన వారు ఇప్పటికీ సిఐలుగానే ఉన్నారు. ఆ తర్వాతి బ్యాచ్ ఎస్ఐలది అదే పరిస్థితి. కానీ గుంటూరు రేంజ్లో మాత్రం 2003 బ్యాచ్ ఎస్ఐలు సిఐల నుంచి డీఎస్పీల పదోన్నతి జాబితాలో చేరారు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు ఇలా రోస్టర్ జాబితాలో ముందుకొచ్చారు. అంతేకాదు గుంటూరు రేంజ్లో జనరల్ కేటగిరీ సిఐలు, రాయలసీమ రేంజ్లో బీసీ అధికారుల కన్నా ముందున్నారు. ఏలూరు, విశాఖపట్నం రేంజ్లలో ఉన్న పోస్టుల కన్నా అధికంగా చూపడంతో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీమ సిఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదోన్నతుల నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, గత ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలు తీసుకుని డీజీపీకి విన్నవించేందుకు సిద్ధమయ్యారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయనకు తెలియజేసి న్యాయం చేయాలని అభ్యర్థించనున్నారు. అప్పటికీ తమకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. పోలీస్ శాఖలో ఏర్పడే ఖాళీలు, పదవి విరమణల నేపథ్యంలో ఆ పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్లు విడుదల చేసి అర్హులను ఎంపిక చేస్తారు. మరోవైపు పదోన్నతుల ద్వారా కొన్నిటిని భర్తీ చేస్తారు. ప్రమోషన్లకు సంబంధించి గతంలో ప్రభుత్వం విడుదల చేసిన జీవో 153 మార్గదర్శకాలను డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీలు పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తాయి. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులు జిల్లా పరిధిలో ఉంటే ఎస్ఐ పోస్టులు రేంజ్ పరిధిలో, డీఎస్పీ పోస్టులు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి. అయితే కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ వరకు జిల్లాల్లోనే పనిచేసే ఉద్యోగి పదోన్నతి లభించి ఎస్ఐ అయితే రేంజ్ పరిధిలోకి వస్తారు. కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణకు పిలిచిన కామేపల్లి తులసిబాబును గుర్తించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోరారు. ఈ మేరకు కేసు విచారణ చేస్తున్న ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ కు లేఖ రాశారు. 2021 మే 14 రాత్రి సిఐడి అధికారులు కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన సమయంలో 115 కిలోల బరువు ఉన్న పొడవాటి వ్యక్తి తన ఛాతీపైన కూర్చున్నారని తనకు కొంతమంది చెప్పారని, ఆ వ్యక్తి తులసిబాబుగా భావిస్తున్నానని రఘురామ తెలిపారు. అతనిని ఈ నెల 3న తన కేసులో విచారణకు పిలిచారని పత్రికల్లో చూశానన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు అప్పట్లో సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అవినీతికి చీఫ్ కలెక్షన్ ఏజెంట్గా కుడి భుజంగా ఉండేవాడని తెలిసిందన్నారు. ప్రస్తుతం గుడివాడ టౌన్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్యాలయంలో కార్యకలాపాలు చూస్తున్నాడని తెలిపారు. అతనిని విచారణకు పిలిచిన రోజు తనకు అనుమతి ఇస్తే గుర్తుపట్టగలనని లేఖలో పేర్కొన్నారు. తాను మారాను, మీరు మారాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానని అన్నారు.
నిరుటితో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందన్నారు. గత ఏడాదికి భిన్నంగా తాను నిన్న ఉదయం నుంచి మంత్రులకు, ఇతర నేతలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నామని వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపాలని, వారి యోగక్షేమాలు ఆరా తీయాలని సూచించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని గుర్తు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రజాప్రతినిధులందరి పనితీరుకు సంబంధించి రిపోర్టు కార్డు తన దగ్గర ఉందని, ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారని, ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది తనకు తెలుసన్నారు. పని చేయని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తన పనితీరుపైన రిపోర్టు కార్డును తెప్పించుకున్నానని చెప్పారు. తన గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారని గుర్తు ఎరగాలి అని వ్యాఖ్యానించారు. నిన్న నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు, పార్టీ ప్రజాప్రతినిధులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో రేవంత్ అరగంట పాటు సమావేశమయ్యారు. రానున్న 100 రోజుల్లో పురపాలికలు సహా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కానున్నాయని భేటీ సందర్భంగా నేతలతో రేవంత్ చెప్పారు. వచ్చే 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోంది. ఎలాగూ గెలుస్తున్నాం కదా అని ఆటను లైట్ గా తీసుకోవద్దు. భారం మొత్తం కెప్టెన్ పైనే వదిలేయొద్దు. ఫీల్డింగ్, కీపింగ్, బౌలింగ్ ఇలా ఎవరి నైపుణ్యాన్ని వారు సమిష్టిగా ప్రదర్శిస్తేనే ఆటను గెలుస్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను 4 స్తంభాల్లా నిలబడి అభ్యర్థుల్ని గెలిపించాలని వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A3 నిందితుడిగా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన ఈడీ అధికారులు బీఆర్ఎస్ నేత కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. 7న విచారణకు రావాలని కేటీఆర్ ను కోరారు. 3న అరవింద్ కుమార్ ను విచారించనున్నారు. ఈడీ అధికారులు ఈ కేసులో కీలకమైన నిధుల బదిలీపై బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనున్నారు. మరోవైపు నాడు పురపాలక శాఖ మంత్రిగా ఫార్ములా ఈ రేసు ఈవెంట్కు నేను అనుమతిస్తే సీఎం రేవంత్ రెడ్డి దాన్ని రద్దు చేశారు. ఈ విషయంలో తాను చేసింది తప్పైతే ఇప్పుడు రేవంత్ చేసింది కూడా తప్పే. ఇద్దరి నిర్ణయాలపై కేబినెట్ లో చర్చ జరగలేదు. ఈ మేరకు రేవంత్ పైన కేసు పెట్టాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తనపై ఏదో ఓ కేసు నమోదు చేసి జైలుకు పంపాలని 6 సార్లు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పుల తడకగా ఉందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సంబంధం లేని అంశాలను అందులో ఇరికించారన్నారు. తాను ఇలాంటి వాటికి భయపడనని, ఏసీబీ కేసు, ఈడీ నోటీసును న్యాయపరంగా ఎదుర్కొంటానన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టనున్నారు. తమ జేఏసీతో చర్చలు జరపాలని డిసెంబర్ 6న విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో శుక్ర, శనివారాల్లో టోకెన్ సమ్మె నిర్వహించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించుకుంటే జనవరి 4 తర్వాత నిర్వధిక సమ్మెకు దిగనున్నారు. రాష్ట్రంలో 12,790 పంచాయతీల్లో సుమారు 50,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్, హరితహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు కార్యక్రమాల్లో కేటగిరీల వారీగా డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం 2018లో జీవో నెంబర్ 51 జారీ చేసి సిబ్బంది వేతనాలను 8,500కు పెంచుతూనే ఎవరైనా ఏ పనైనా చేయాలనే మల్టీపర్పస్ వర్కర్ల విధానం ప్రవేశపెట్టింది. దీంతో కార్మికులపై పని భారం పెరిగింది. 2011 లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున 36,500 మందిని ఖరారు చేసి ఆన్లైన్లో పేర్లు పొందుపరచారు. అయితే 13 సంవత్సరాల్లోపు గ్రామ పంచాయతీల విస్తీర్ణంతో పాటు పారిశుద్ధ్య అవసరాలు పెరగడంతో మరో 13,500 మంది కార్మికులను అదనంగా నియమించారు. అయితే వీరి పేర్లను ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో వేతనాలు నిర్ణయించిన దానికంటే తక్కువ చెల్లిస్తున్నారు. అవి 5-6 నెలలుగా ఇవ్వకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ అధ్యయనం జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది. సర్కారు కేటాయించిన 950 ఎకరాల భూముల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ప్రీ ఫిజిబిలిటీ స్టడీ నిర్వహించేందుకు 41 లక్షల ఫీజును చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గతంలో రాసిన లేఖలకు తాజాగా ఆయన బదులిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు GFAలను నిర్మించేందుకు పాలసీని తెచ్చిందని, అందులో భాగంగా కొత్తగూడెంలోనూ విమానాశ్రయ ఏర్పాటుకు సహకరిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఏర్పాటులో
కీలకమైన సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉందని, ఇందుకు ఏఏఐ తన బృందంతో అధ్యయనాన్ని చేపట్టేందుకు 41 లక్షల డిపాజిట్ చేయాలని లేఖలో సూచించారు. ఈ లేఖపై స్పందించిన మంత్రి తుమ్మల ఎయిర్పోర్టు ప్రతిపాదిత స్థలంలో అధ్యయనానికి ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఫీజు చెల్లించే వ్యవహారంపై 1-2 రోజుల్లో ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఆర్భాటంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని ఎందుకు అమలు చేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బీసీ వర్గాలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీను నెరవేర్చలేదని మండిపడ్డారు. శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద చేపట్టనున్న బీసీ మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ మహాసభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై కాలయాపన చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా హామీల అమలుపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. బీసీ కుల సంఘాలతో పాటు విద్యార్థి, ఇతర సంఘాల మద్దతుతో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఈ నెల 3న మహాసభ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సభకు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ప్రతినిధులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసాలో కోతలు, వడపోతలు తప్ప ప్రత్యేకత ఏమీ లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. వ్యవసాయానికి ఇచ్చే పెట్టుబడి సాయంలో అనేక రకాలుగా కోతలు పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కాలంగా కసరత్తు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద 11 విడతల్లో 73,000 కోట్లను రైతుల ఖాతాలో జమ చేశామని గుర్తు చేశారు. గడిచిన వానాకాలం, ప్రస్తుత యాసంగికి సంబంధించి ఎకరాకు 15,000 వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసాకు మళ్లీ కొత్తగా దరఖాస్తులు చేసేలా ప్రయత్నాలు ఆరంభించారని, మరింత జాప్యం చేయడానికే ఈ ఎత్తుగడ అని ఆరోపించారు. రాళ్లు, రప్పలు ఉన్న భూములకు రైతు భరోసా డబ్బులు ఇవ్వబోమని అంటే దళిత, గిరిజన రైతులు సాగు చేసే పోడు, ఇతర భూముల్లో రాళ్లు, రప్పలు ఉండవా అని ప్రశ్నించారు. బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులకు వేల కోట్ల మాఫీ చేసి రైతులకు మాత్రం పెట్టుబడి సాయంలో కోతలు విధించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక ఎకరంలోపు ఉన్న వారందరినీ వ్యవసాయ కూలీలుగానే పరిగణించి ఏటా 12,000 చొప్పున నగదు ఇవ్వాలని అన్నారు. 2 లక్షల పైబడిన రుణం ఉన్న రైతులకు మాఫీ ఎప్పుడు చేస్తారో తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రీన్ జోన్లో ఉన్న తెలంగాణ పోలీస్ వ్యవస్థ పనితీరు ప్రస్తుతం ఎల్లో జోన్లో ఉందని, రెడ్ జోన్కు చేరువైందని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే నేషనల్ క్రైమ్ బ్యూరోలోని రికార్డులను పరిశీలిస్తారని, కానీ గత ఏడాది కాలంలో నేరాల శాతం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్ సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు మెట్రో రైలును పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. నిన్న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సమావేశమైన సీఎం ఈ మేరకు 2 కారిడార్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయా కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే మెట్రో 2వ దశ విస్తరణకు నిర్ణయించిన కారిడార్లను చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా నార్త్ సిటీకి సంబంధించి 2 కారిడార్లకు పార్ట్ బి కింద చేపట్టనుంది. వీటికి సంబంధించిన డీపీఆర్లను రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని సీఎం సూచించారు. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా ప్రాజెక్టును రూపొందించాలని సీఎం సూచించడంతో స్థానికులు సంతోషపడుతున్నారు. వాస్తవానికి నగరంలో ప్రజా రవాణాలో అతి కీలకమైన మెట్రో రైలుకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకొని నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుకునే విధంగా దోహదపడుతున్న మెట్రో కోసం కొంతకాలంగా వివిధ ప్రాంతాల ప్రజలు పోటీ పడుతున్నారు. అధునాతన రవాణా వ్యవస్థ ద్వారా తమ పరిసరాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మహానగరంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నార్త్ సిటీకి మెట్రోను నడిపించాలని స్థానికులు కొన్ని నెలలుగా గట్టిగా కోరుతున్నారు. ఈ మేరకు 2024 జనవరి 29న మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. టోల్ ప్లాజాల మొదలు
ఆర్ఓబీల వరకు ఎక్కడెక్కడ ఏ నిర్మాణాలు ఎన్ని చేపట్టాల్సి ఉంటుందో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలంగాణ విభాగం ఖరారు చేసింది. ఎక్స్టెండెడ్ డబుల్స్ ఆకృతిలో 2 కూడళ్లు క్లోవర్ లీఫ్ ఆకారంలో మరో కూడలి రానుంది. NHAI రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ప్రారంభమయ్యే సంగారెడ్డి దగ్గరలోని గిర్మాపూర్ వద్ద, విజయవాడ హైవేపై చౌటుప్పల్ వద్ద 2 భారీ ఎక్స్టెండెడ్ డంబెల్స్ రానున్నాయి. వీటిని వేర్వేరు మార్గాల నుంచి RRR పైకి వెళ్లేందుకు, ఆర్ఆర్ఆర్ నుంచి కిందకు దిగి వివిధ మార్గాల్లోకి మళ్లేందుకు వీలుగా నిర్మిస్తారు. గిర్మాపూర్ వద్ద హైదరాబాద్, పూణే, చౌటుప్పల్ దగ్గర హైదరాబాద్ టు విజయవాడ హైవేలను క్రాస్ చేయాల్సి ఉంది. చౌటుప్పల్ వద్ద RRR దక్షిణ భాగం మొదలవుతుంది. ఎక్స్టెండెడ్ డబుల్స్ కు చౌటుప్పల్ దగ్గర 37.46 హెక్టార్ల భూమి, సంగారెడ్డి దగ్గర 37.69 హెక్టార్ల భూమి అవసరమవుతుంది. ఈ కూడళ్లకు కలిపే లూప్ రోడ్లు సుమారు 2 కిలోమీటర్ల దూరం నుంచే ప్రారంభమవుతాయి. RRR ఉత్తర భాగాన్ని మొత్తం 8 వరుసలతో నిర్మించేందుకు వీలుగా భూసేకరణ చేయగా మొదట 4 వరుసల్లోనే నిర్మించనున్నారు. సాధారణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు చెప్పింది. జోన్ పరిధిలో నడుస్తున్న మరో 9 జతల రెగ్యులర్ ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు జనరల్ బోగీలను జత చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే 2 చొప్పున బోగీలను జత చేయడం ద్వారా జనరల్ కోచ్ల సంఖ్యను 4కు పెంచనున్నట్లు పేర్కొంది. రైల్వే ఉన్నతాధికారులు తెలిపిన సమాచారం మేరకు గోదావరి ఎక్స్ప్రెస్, చార్మినార్ ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్, హైదరాబాద్ టు ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్, ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్, సచ్ఖండ్ ఎక్స్ప్రెస్, జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, హిస్సార్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సంక్రాంతిలోగా అదనపు కోచ్లను జత చేయనున్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని కలిగించడమే లక్ష్యంగా ఇప్పటికే 2 విడతల్లో 31 జతల రైళ్లకు 2 చొప్పున అదనపు జనరల్ కోచ్లను అందుబాటులోకి తెచ్చినట్లు CPRO శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్ నేరేడ్మెట్ డివిజన్ డిఫెన్స్ కాలనీలో పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలకు హైడ్రా కూల్చివేసింది. హైడ్రా, రెవెన్యూ, GHMC అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టి నిర్మాణాలతో పాటు రేకుల షీట్లను తొలగించారు. కొందరు వ్యక్తులు సర్వే నెంబర్ 218/1లోని ఈ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు జరిపినట్లు డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా రంగంలోకి దిగి పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు జరిపింది. కోట్లు విలువ చేసే స్థలాన్ని కాపాడడంపై హైడ్రాను కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అభినందించారు. అయితే హైడ్రా కూల్చివేతలు అక్రమమని డిఫెన్స్ కాలనీ సొసైటీ మాజీ కార్యదర్శి శివయ్య ఆరోపించారు. హైడ్రా కూల్చివేతలు జరిపిన నిర్మాణాలు సర్వే నెంబర్ 205లో ఉన్నాయని, 218/1లో కాదని, ఆ స్థలాన్ని రక్షణ శాఖ నుంచి సొసైటీ తీసుకుందని పేర్కొన్నారు. ఆ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణానికి గతంలోనే సొసైటీ నిర్ణయించిందని, ఆ మేరకు డెవలప్మెంట్ కోసం బిల్డర్లకు అప్పగించిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు మద్యం భారీగా కొనుగోలు చేసేశారు. మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. డిసెంబర్ నెల చివరి 9 రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 రోజుల్లోనే 2166 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అంటే మందుబాబులు ఎంతలా తాగేశారో అర్థం చేసుకోవచ్చు. వందలాది ఫామ్ హౌస్లు, హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్లు, క్లబ్ల్లో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. యువత మద్యం మత్తులో ఉర్రూతలూగారు. మందు విందుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల చివరి 9 రోజుల్లో 2166 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా ఒక గ్రేటర్ హైదరాబాద్లోనే 757.2 కోట్ల విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు గణాంకాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్లో రాష్ట్రంలో తలసరి మద్యం వినియోగం 1250గా నమోదైంది. అంటే రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్లు ఉంటే ఒక్క నెలలో 5000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం విక్రయాల్లో ఇదో కొత్త రికార్డు అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎక్సైజ్ అధికార వర్గాలు తెలిపిన అంచనా గణాంకాల ప్రకారం డిసెంబర్ 31 వరకు ఎక్సైజ్ శాఖ 3600 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు విక్రయించింది. గరిష్ట విక్రయ ధరపై ప్రభుత్వం 20% తక్కువకు లైసెన్స్ షాపులకు సరఫరా చేస్తుంది. వారి కమిషన్ను లెక్కిస్తే 720 కోట్లు అవుతుంది. డిసెంబర్లో మొత్తం మద్యం విక్రయాలు 4320 కోట్లు జరిగాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో సహజంగానే ఏటా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతుంది. అలాగే రాష్ట్రంలోని మద్యం తయారీ కేంద్రాల నుంచి ప్రభుత్వ అనుమతులు లేకుండా మద్యం బయటకు వస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మద్యం 5 జిల్లాల పరిధిలో గుడుంబ విక్రయాలు కలిపితే 500 కోట్లకు పైనే ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రజలు గత నెలలో మద్యపానం కోసం చేసిన ఖర్చు దాదాపు 5000 కోట్లు అవుతుంది. ఇందులో డిసెంబర్ 30, 31 తేదీల్లో మద్యం విక్రయాల వాటా దాదాపు 900 నుంచి 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
కొత్త ఏడాదిలో రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పంటల బీమా పథకాలైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను 2025-26 వరకు కొనసాగించడంతో పాటు వాటి కేటాయింపులను పెంచాలని నిర్ణయించింది. ఈ రెండు పథకాలను కొనసాగించే ప్రాతిపాదికను నిన్న ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ పథకాలకు 2020-21 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు 66,550 కోట్లు కేటాయించగా దాన్ని 2021-22 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను 69,515.71 కోట్లకు పెంచింది. కేంద్రం నిర్ణయంతో 2026 వరకు రైతులకు మేలు జరగనుంది. అలాగే బీమా పథకాల అమలులో భారీ మొత్తంలో సాంకేతికతను వినియోగించుకునేందుకు 824.77 కోట్లతో ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ టెక్నాలజీ పంట నష్టం అంచనాలను త్వరితగతిన తెలుసుకోవడంతో పాటు క్లెయిమ్, సెటిల్మెంట్ వివాదాలను తగ్గించేందుకు దోహదపడుతుంది. అలాగే రైతులకు డైఅమోనియం ఫాస్ఫేట్ పై సబ్సిడీకి అదనంగా ఇస్తున్న వన్ టైం స్పెషల్ ప్యాకేజీని పొడిగించాలని కూడా కేంద్రం నిర్ణయించింది. DAP మెట్రిక్ టన్నుకు స్పెషల్ ప్యాకేజ్ కింద 3,500 ఇవ్వాలని, దీన్ని జనవరి 1వ తేదీ నుంచి తదుపరి ఉత్తర్వుల వరకు పొడిగించాలని కేంద్రం ఎరువుల శాఖ చేసిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. రైతులకు DAPని నిరంతరం తక్కువ ధరతో అందుబాటులో ఉంచడానికి మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 2024 ఏప్రిల్ నుంచి డిసెంబర్ 31 వరకు వర్తించేలా DAP పై సబ్సిడీకి అదనంగా 2,625 కోట్లతో వన్ టైం స్పెషల్ ప్యాకేజ్కి కేబినెట్ గత జూలైలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్రం తాజా నిర్ణయంతో 50 కిలోల DAP బస్తా 1,350కి రైతులకు అందుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్యాకేజ్కి 3,850 కోట్లు కేటాయించి